హలో ఫ్రెండ్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈరోజు అయితే మొత్తం హడావిడిగా ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళినా నేను 2 ఈవెంట్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 11 o'clock కల్లా వచ్చిన అనమాట. 11 o'clock కల్లా వచ్చి మళ్ళీ మొత్తం ఇంట్లో వంట చేసుకుని దాని తర్వాత బోనాలు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే ఇంతకుముందు ఏవైతే బోనాలు ప్రిపరేషన్ వీడియో కానీ అవన్నీ కూడా ఏం అసలుకి తీయలేదు, ఇంకా రా వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా మొత్తం ప్రసాదం అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అమ్మవార్లకి నేను ముందు ఇది రెడీ చేసుకుని ఆ తర్వాత డ్రెస్ వేసుకుని పూజ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి అయితే నేను ఫస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. నా ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఏ పూజ అయినా సరే ఇలాగే ఉంటుంది అనమాట. మొత్తం అన్నీ కూడా ఫస్ట్ అయితే సిద్ధం చేసేసుకుంటాను, దాని తర్వాత పూజ చేస్తాను. నాకు ఎప్పుడు ఏ కాల్ వస్తుందో, ఎప్పుడు ఎలా బయటికి వెళ్తానో అసలు నా చేతుల్లో ఉండదు. సో అందుకోసమే ఇవాళ మాత్రం ముహూర్తాలు 27th నుండి స్టార్ట్ కాబట్టి పిచ్చ బిజీగా ఉంది. ఫస్ట్ ముహూర్తము ఎంత బిజీ ఉందంటే అన్ని ఎంగేజ్మెంట్స్ వెడ్డింగ్స్ నుండి అయితే పిచ్చి బిజీగా ఉంది. సో అందుకోసమే నేను మళ్ళీ ఈ మిగిలిన నాకు 11:30 to 1:30 ఈ 2 అవర్స్లో మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసేసుకో. ఇంకా అలా చేసుకోకుండా కొంచెం లేట్ అయినా ఈవెంట్స్కి బిజీ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అది టైం పడుతుంది. లేట్ అయిపోతేనేమో ప్రాబ్లం అయిపోతుంది, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి బయట ఉన్నాను అనమాట. మా వారు అయితే బోనం తీసుకొస్తున్నాను. నేను ఫస్ట్ అయితే పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ నా బోనం కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి. నా డ్రెస్ అవన్నీ కూడా నేనైతే షార్ట్స్లో అవన్నీ వేసేసాను కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు. లాంగ్ లెంతీ వీడియో అయితే నాకు చేయడం అసలు ఇష్టం లేదు. నేను ఏం చేశానో అది మీకు రా చూపించాలి జెన్యున్గా అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు ఎల్లమ్మ బోనం అయితే రెడీ అయిపోయింది కదా, ఎంత క్యూట్ ఉందో కదా నా బోనం అయితే. చాలా అమ్మవారి ఫేస్ అయితే ఆ బ్లాక్ రూపమే, కానీ ఆ రోజు ఎంత కల ఒట్టిపడిందంటే అలా ఒట్టిపడింది. సో మా వారైతే పెట్టేశారు. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇంకా మా వారైతే ఫస్ట్ మనం బోనం తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఇస్తారు కదా, నేనైతే దిస్ ఇస్ ద 3rd time దక్ష పుట్టినంగానే ఎత్తున్నా. అంతకుముందు అయితే మాకు ఆనవాయితీ అయితే అంటే లేదు, మేము రాయలసీమ, ఇంకా మా డాడీ కర్ణాటక కాబట్టి సో మాకు అంతగా లేదనమాట. నేను ఇంకా దక్ష పుట్టాక నేను చెయ్యాలి అన్న అమ్మవారి మీద ఇష్టంతో నేనైతే చేస్తున్నాను. సో ఇంకా ఎట్లాగో పోచమ్మ వారి టెంపుల్ మా ఇంటి ఎదురు కాబట్టి పెద్ద టైం పట్టదు. బట్ రష్ మాత్రం ఈవెన్ శ్రావణ్ ఫస్ట్ వీక్లో చేసిన రష్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. అయినా సరే ఇంకా అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళి దర్శించుకునే టైం అయితే నాకు లేదు. ఇంకా రౌండ్లు వేసేసుకొని ఆ రష్లో లైన్లో నించొని మళ్ళీ అక్కడ ఒక 15-20 minutes అనేసి నేను రైట్ హ్యాండ్ సైడ్ నుండి వెళ్ళేసి దేవుడా నేను అయితే నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా పూజ చేసుకున్నాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోయినా అనమాట. సో ఇంకా ఇక్కడ బోనం అయితే సమర్పించేసుకుంటున్నాము. ఇక్కడ సమర్పించేసుకున్నాక నేను మళ్ళీ మమ్మీ అయితే కింద ఉంటుంది, నేను వివాంష్ మళ్ళీ మా ఆంటీ ముగ్గురం వెళ్ళేసి పైనుండి ఎల్లమ్మ బోనం అయితే తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఎల్లమ్మ బోనం అయితే తీసుకొస్తున్నారు మా వారు. ఇది పెట్టేశాక దాని తర్వాత ఎల్లమ్మ తల్లి బోనం అయితే కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఒక 10 minutes, ఒక 5 minutes, 5 to 10 minutes వాక్ అయితే వెళ్ళాలి. సో ఇంకా ఇదైతే తీసేసుకుని ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో చూడాలి. అండ్ ఎల్లమ్మ తల్లి బోనం కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎంత బాగుంది కదా అసలుకి గోల్డ్గా. ఈ 2 బోనాలు మాత్రం అందరు నా బోనం చూసి బోనం ఎంత బాగుంది కదా అంటున్నారు. ఎంతైనా అప్రిషియేషన్ అది చాలు కదా, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్, కొంచెం వీడియోస్ అక్కడిక్కడ స్కిప్ అయితే అయిపోయినాయి. నాకు కూడా అసలుకి నిన్నటి నుండి 27 నుంచి అస్సలు టైం లేదు. ఇంకా ఉన్న వాటిని నేను అలా పెట్టేసుకుని మెమొరీ మిస్ చేయొద్దు అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. అన్నీ అరేంజ్ చేసుకుంటూ మామూలుగా మనం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా పోస్ట్ చేస్తేనే ఇంత టైం పడుతుంది, అట్లాంటిది మళ్ళీ డైరెక్ట్గా పెట్టేసి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఇంకెక్కువ టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ మళ్ళీ ఎక్కడున్నాయి అక్కడ అరేంజ్మెంట్ చేసి మళ్ళీ పెట్టాలంటే అది ఇంకా పెద్ద ప్రాసెస్. సో అందుకోసం నేను ఎలా ఉన్నది అలా అయితే రా అయితే పెడుతున్నాను అనమాట. అండ్ అమ్మవారికి అయితే నేను ఎల్లమ్మకి పోచమ్మకి ఇద్దరికి బెల్లం అన్నం అయితే వండినా అనమాట. లాస్ట్ టైం పచ్చన్నం ఇంకా బెల్లం అన్నం వండినాము, కానీ ఎవరికి ఏది వండినామో నాకు గుర్తులేదు. ఎవ్రీ ఇయర్ చేస్తుంటే అది మనకి ఐడియా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనవసరంగా ఒకటి ఇది అక్కడ ఇది మళ్ళీ మిస్మచ్ అయిపోతే కష్టం అనేసి ఇద్దరికి బెల్లం అన్నం అయితే వండేసినాను అనమాట. సో మామూలుగా అయితే పోచమ్మ తల్లికి పచ్చన్నం పెడతారంట, ఎల్లమ్మ తల్లికి బెల్లం అన్నం పెడతారంట. సరే ఇంకా నేను ఎందుకు ఇద్దరికి ఈక్వల్గా చేస్తే అయిపోతుంది కదా అనేసి అయితే అలా చేసినాను. అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్లో పూజ అయితే అయిపోయింది, బోనం అయితే ఎత్తేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర మేమైతే బోనం అయితే చేయలేదు, కాకపోతే పూజ అయితే చేస్తున్నాం. 3 బోనాలు ఒకేసారి చేయొద్దు కదా, సో అందుకోసం అయితే చేయలేదు అనమాట. ఇంకా నేను దక్షిమ వారు అందరం కూడా ఫొటోస్ దిగేసి ఇంకా నేను అర్జెంట్గా వెళ్ళి మొత్తం నా అవతారం అంతా తీసేసి హడావిడిగా అన్ని చదువుకుని మళ్ళీ
ఆల్రెడీ అన్నీ చదివాను. బట్ మళ్ళీ రీచెక్ చేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయిపోవాలి. లేదంటే పెద్ద బిస్కెట్ అయిపోతుంది. ఇంకెంత లేట్ అవుతుందో కూడా చెప్పలేము. ఆ అదృష్టం ఏంటంటే నేను వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమవుతుందో నా చేతిలో లేదు కాబట్టి బోనం ఈ 2 అవర్స్లో కంప్లీట్ చేసేసుకున్నాను. హడావిడిగా అయినా సరే పర్లేదు. ఇంకా అదొక్కటి సేఫ్ సైడ్ ఎంత అనువాయితీ పోనీయకుండా బిజీ షెడ్యూల్ అనేసి పక్కన పెట్టకుండా అన్నిటినీ మేనేజ్ చేసుకొని ఫినిష్ అయితే చేసినా అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నా బోనాల వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.